రావణుడి జననం. భక్తుడు రాక్షస రాజుగా ఎలా మారాడో తెలుసా? భక్తుడి నుండి భయంకరమైన రాక్షస రాజుగా రావణాసురుడు ఎలా మారాడో తెలుసుకోవాలని ఉందా? ఈ కథ వినండి. పూర్వం విశ్వశ్రవుడు అనే గొప్ప ముని ఉండేవాడు. ఆయన గొప్ప విద్వాంసుడు, జ్ఞాని అయిన బ్రాహ్మణుడు. ఆయన కైకసి అనే రాక్షస వంశానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. కైకసి మనస్సులో ఒక కోరిక ఉండేది. నాకు శివుని గొప్ప భక్తుడైన కుమారుడు కావాలి. ఆమె తీవ్ర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చి విశ్వశ్రవుడు ఆమెకు శక్తివంతమైన కుమారుడిని ప్రసాదించాడు. రావణుడు జన్మించినప్పుడు ఆకాశంలో మేఘాలు గర్జించాయి, భూమి కంపించింది, అతని కేక పిడుగులా వినిపించింది. అతడు పుట్టిన సమయంలో 10 తలలతో కనిపించాడు. అందువలన అతనికి దశగ్రీవుడు అని పేరు వచ్చింది. దశ అంటే 10, గ్రీవ అంటే మెడలు. చిన్నప్పటి నుండి అతను శివుని పట్ల గొప్ప భక్తిని కనబరిచాడు. వైద్యనాథేశ్వరంలో ఒక్కొక్కటిగా తన తలలను సమర్పించి శివుడిని పూజించాడు. అతని త్యాగానికి సంతోషించిన శివుడు అతనికి అపారమైన శక్తిని, అజేయమైన శక్తులను, స్వర్గాన్ని కూడా జయించగల వరాలను ప్రసాదించాడు. శివుని ఆశీస్సులతో రావణుడు చాలా శక్తివంతుడయ్యాడు. కాని నెమ్మదిగా అహంకారం పెరిగింది. దేవతల మీద పోరాటం చేయడం మొదలుపెట్టాడు. అతని భక్తి అహంకారంగా, జ్ఞానం అత్యాశగా మారింది. గొప్ప శివ భక్తుడు రాక్షస రాజుగా మారాడు. ఇది రావణుడు ఎలా జన్మించాడో, ఎలా శక్తివంతుడయ్యాడో తెలిపే కథ. తరువాతి ఎపిసోడ్లో దశరథ మహారాజు కథ, అయోధ్య రాజ్యం, శ్రీరాముని జననం గురించి తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.